అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. సో మన ఛానల్లో మధ్యలో జనరల్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. కానీ మన ఫైనల్ మోటో మనం అనుకున్నది 8th, 9th, 10th క్లాస్ అంటే స్కూలింగ్లో మేజర్గా హయ్యర్ క్లాసెస్లో ఉన్న ఫిజికల్ సైన్స్ని మనము డిస్కస్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు 10th క్లాస్లో ఉన్న ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఫస్ట్ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు చాలామంది పిల్లలకి 1.5 month మంచి సాలిడ్ టైం పీరియడ్ ఉంది. సో హాలిడేస్ అనేవి ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటే సో మీరు హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత క్లాస్లోకి వెళ్ళగానే ఈ టాపిక్స్ అనేవి కొత్త కనబడకుండా ఆల్రెడీ మనకు మినిమం నాలెడ్జ్ అనేది ముందే ఉంది అన్న కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దాంతో మనం ఇంకా కాన్సెప్ట్ని అడ్వాన్స్డ్గా మనం క్లాస్లో నేర్చుకుంటాం. సో ఆ ఇంటెన్షన్తో మనము ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఫస్ట్ లెసన్ 10th క్లాస్ సిలబస్లో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఫస్ట్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ లెసన్. సో దాని గురించి మనము ఈరోజు ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఫస్ట్ లెసన్ మనం స్టార్ట్ చేసే ముందు అసలు యాక్చువల్గా ఈ ప్రజెంట్ 10th క్లాస్ సిలబస్లో ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, సో దాంట్లో ఫిజిక్స్కి రిలేటెడ్ ఎన్ని లెసన్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ రిలేటెడ్ ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో యాక్చువల్లీ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కనుక ఉంటే మీరు ఇండెక్స్ పేజ్లో చూడొచ్చు. టోటల్ మనకు 12 లెసన్స్ ఉంటాయి. ఆ 12 లెసన్స్లో సో కొన్ని ఫిజిక్స్కి రిలేటెడ్గా ఉన్నాయి, కొన్ని కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉంటాయి. అందుకే మనము ఈ టెక్స్ట్ బుక్ని అంటే 8th కానీ 9th కానీ 10th ఫిజిక్స్ కెమిస్ట్రీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం ఫిజికల్ సైన్స్ అంటాము. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ బుక్ కానీ అట్లా స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయకుండా ఫిజికల్ సైన్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఫిజిక్స్ లెసన్స్తో పాటు కెమిస్ట్రీ కూడా ఉంటాయి. ఓకేనా? సో దాంట్లో భాగంగా ఫస్ట్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్స్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనేది మనం 9th క్లాస్లో చూస్తాము. కర్వ్డ్ సర్ఫేసెస్ అనేది మనం 10th క్లాస్లో చూస్తాం. సో ఇది ప్యూర్లీ ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ సెకండ్ లెసన్ మనకు కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అనేది 9th లో ఉంటే దానికి కంటిన్యూషన్ కెమికల్ ఈక్వేషన్స్ అనేది మనకు 10th లో ఉంటుంది. అది కెమిస్ట్రీ రిలేటెడ్. తర్వాత యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ 7th లో మనం ఓన్లీ యాసిడ్స్, బేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. కానీ 10th లో యాసిడ్స్, బేసెస్ దాంతో పాటు సాల్ట్స్ అండ్ ఇక్కడ యాసిడ్స్, బేసెస్ గురించి కొంచెం అడ్వాన్స్డ్గా అంటే కొంచెం డెప్త్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. 4th లెసన్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఫస్ట్ లెసన్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అయితే అది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో అది కూడా ఫిజిక్స్ రిలేటెడ్. అండ్ 5th వన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో అది కూడా ఫిజిక్స్ కాన్సెప్టే. సో 6th స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అది ప్యూర్లీ కెమిస్ట్రీ. 7th వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్, అది కూడా కెమిస్ట్రీయే. సో తర్వాత 8th కెమికల్ బాండింగ్ వస్తుంది. సో అది కూడా ప్యూర్లీ మనకు కెమిస్ట్రీ. సో ఈ 3 లెసన్స్ తర్వాత మళ్ళీ మనకు ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? సో ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత వచ్చే లెసన్ కూడా ఫిజిక్సే. ఎలక్ట్రిక్ కరెంట్ ఫిజిక్స్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నెటిజం కూడా మనకు ఫిజిక్సే. ఓకేనా? ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం తర్వాత మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అని వస్తుంది. సో అది కెమిస్ట్రీ. సో దాంతో పాటు లాస్ట్ లెసన్ 12th లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో అది కూడా కెమిస్ట్రీ. అంటే మనం ఇక్కడ నేను ఈ చెప్పిన కాన్సెప్ట్ ని బట్టి మీకు ఏమర్థమైంది, చాలా వరకు దీంట్లో కెమిస్ట్రీ లెసన్స్ అంటే ఫిజిక్స్ తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ అనేది కొద్ది పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 9th క్లాస్ సిలబస్ లో ఫిజిక్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. 10th క్లాస్ లో ఏం చేశారు, కెమిస్ట్రీ పార్ట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. ఓకేనా? రైట్. సో ఇది మనం ఇది ఫండమెంటల్ గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. రైట్. సో దాని తర్వాత ఇప్పుడు మన ఫస్ట్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, దాని గురించి ఒకసారి మనం డీప్ గా అసలు దాంట్లో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఓకేనా, అంటే ఏ కాన్సెప్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తే మనము పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతాం ఒకసారి చూద్దాం. ఎస్. సో ఇక్కడ మనకు టైటిల్ మనం చూస్తున్నాము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో దీన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లీ వి నీడ్ టు నో అబౌట్ మిర్రర్స్. బేసికలీ మిర్రర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో వాట్ ఆర్ దే? The first one is plane mirrors, second one is curved mirrors, right?
సో ఐ థింక్ యూ హ్యావ్ మినిమం నాలెడ్జ్ ఫ్రమ్ ది 8th క్లాస్. మనం ఆల్రెడీ 8th క్లాస్ లో చూస్తున్నాం ఏంటది ప్లేన్ మిర్రర్స్. సో 8th క్లాస్ లో మనము ప్లేన్ మిర్రర్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసాం. ఒక లెసన్ సపరేట్ గా 6th లెసన్ ప్లేన్ మిర్రర్స్ కి కనెక్టెడ్ ఉంటుంది. ఓకేనా? సో ఫ్రమ్ దట్ సో వి లెర్న్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉండాలి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ హైట్ ఎంతైతే ఉందో ఆబ్జెక్ట్ హైట్ ఎంతైతే ఉందో ఇమేజ్ హైట్ కూడా అంతే ఉంది. అండ్ ఇమేజ్ అండర్గోస్ లాటరల్ ఇన్వర్షన్ అంటే ఏంటి? సో రైట్ అపియరింగ్ యాజ్ ఎ లెఫ్ట్ విల్ బి అపియరింగ్ యాజ్ ఏ రైట్. అండ్ దాంతో పాటు మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూసాం 8th క్లాస్ లో. ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ప్లేన్ సర్ఫేసెస్ లో అంతే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ లైన్ చూసాము ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. అంటే రిఫ్లెక్టర్ రే కానీ ఇన్సిడెంట్ రే కానీ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, రైట్? సో వేర్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్లేసింగ్, అవన్నీ కూడా మూడు ఎక్కడ ఉంటాయి? ఒకటే ప్లేన్ మీద ఉంటాయి. దాన్ని మనం ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఈ రెండు లాస్ కూడా మనము 8th క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకేనా? అండ్ కర్వ్డ్ మిర్రర్స్ అంటే ఏంటి? బేసికల్లీ కర్వ్డ్ మిర్రర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 types. వాట్ ఆర్ దే? కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ కాన్వెక్స్ మిర్రర్. సో ఈ లెసన్ లో మనం ఎక్కువ డిస్కస్ చేసేది కాన్కేవ్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ కాన్వెక్స్. సో ఈ మిర్రర్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? అంటే ఆ మిర్రర్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, రైట్? హౌ వీఆర్ గోయింగ్ టు డ్రా ది రే డయాగ్రామ్స్, హౌ ద ఇమేజెస్ ఆర్ గోయింగ్ టు అపియర్, అంటే ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, రే డయాగ్రామ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి, అదంతా కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్? సో ఆల్రెడీ మనకు 6th 7th క్లాసెస్ నుంచి మినిమం నాలెడ్జ్ ఉంది. సో స్పెరికల్ మిర్రర్స్ అంటే కర్వ్డ్ మిర్రర్స్ అనేవి 2 types ఉన్నాయి. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. What are they? The first one is concave mirror and the second one is convex mirror. So before going to know about the concave mirror and convex mirror, firstly we need to question ourselves. కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకుంటూ ఉండాలి, రైట్? వెన్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, మన ఇళ్లలో ఉన్న మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు సో నీ ఫేస్ లో కానీ నీ బాడీ సైజ్ లో కానీ ఎట్లాంటి డిఫరెన్సెస్ కనబడట్లేదు, బికాస్ దట్ ఈస్ ఎ ప్లేన్ మిర్రర్, రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ గో టు ద కిచెన్ అండ్ దెర్ ఆర్ సో మెనీ కుకింగ్ వెజల్స్ ఆర్ దేర్. మన కిచెన్ లో చాలా వరకు కుకింగ్ వెజల్స్ ఉంటాయి. ఆ కుకింగ్ వెజల్స్ లో సో నీ ఫేస్ ను ఒకసారి అబ్జర్వ్ చేసుకో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కుకింగ్ వెజల్. ఓకేనా? వెన్ వీఆర్ అబ్జర్వింగ్ అవర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్, ఈ వెజల్ కి ఫ్రంట్ పోర్షన్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మై ఫేస్ ఈజ్ అపియరింగ్ యాజ్ ఇన్వర్ట్, నా ఫేస్ రివర్స్ గా కనబడుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టర్న్ లైక్ దిస్, ఐఎమ్ అబ్జర్వింగ్ హౌ ద ఫేస్ ఈజ్ అపియరింగ్ ఎరెక్ట్, స్ట్రేట్ గా కనబడుతుంది. నేను ఎలాగైతే ఉన్నా అలా కనబడుతుంది. ఓకేనా? సో వై ద ఫేసెస్ ఆర్ అపియరింగ్ యాజ్ ఎరెక్ట్ అండ్ ఇన్వర్ట్ ఇన్ సమ్ మిర్రర్స్. ఓకేనా? ఇక్కడ ఈ కుకింగ్ వెజల్ కూడా ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. దీంట్లో ఫ్రంట్ సైడ్ చూసినప్పుడేమో నేను ఇన్వర్ట్ కనబడుతున్నాను, బ్యాక్ సైడ్ చూసినప్పుడేమో ఎరెక్ట్ కనబడుతున్నాను, స్ట్రేట్ కనబడుతున్నాను. వాట్ ఈస్ ద రీజన్? ఓకేనా? అండ్ మనం వెహికల్స్ చూస్తుంటాం, వెహికల్స్ ఆర్ హ్యావింగ్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి, రియర్ వ్యూ మిర్రర్స్ కానీ సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ లో సో వెనకాల నుండి వచ్చే బిగ్ వెహికల్ అన్నా కానీ, ఎంత పెద్ద వెహికల్ అయినా కానీ ఆ వెహికల్ ఇమేజ్ అనేది చిన్నగా మన సైడ్ వ్యూ మిర్రర్ లో ఫిట్ అయిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మనసులో మెదులుతూ ఉంటాయి. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. ఓకే? ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ చెప్పేది లెసన్ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రైట్? సో ఇక్కడ ఉన్న మెయిన్ పార్ట్ ఏం చెప్పాను? సో కర్వ్డ్ మిర్రర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 types, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో వీ నీడ్ టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కాన్కేవ్ యాజ్ వెల్ యాజ్ కాన్వెక్స్. సో బై కంబైనింగ్లీ వీ కెన్ సే దోస్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్. ఆ రెండింటిని కూడా మనం ఏమంటున్నాం? స్పెరికల్ మిర్రర్స్ అని అంటున్నాం. ఓకేనా? వై ద కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ said to be స్పెరికల్ మిర్రర్స్? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ సో దీస్ మిర్రర్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది ట్రాన్స్పరెంట్ స్పియర్. ఓకేనా? ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ నుంచి అవి మేడప్ అవుతాయి, ప్రిపేర్ అవుతాయి. కాబట్టి వాటిని మనం ఏమనాలి? స్పెరికల్ మిర్రర్స్ అని కూడా అంటున్నాం. ఓకేనా? రైట్? సో టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ అండ్ టర్మినాలజీ ఆఫ్ ది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, సో ఫస్ట్లీ we need to know one of the law of plane mirror. So what is it? Angle of incidence is equal to the angle of reflection అన్నాం.
ఓకేనా. వెదర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ది కర్వ్డ్ మిర్రర్స్. మరి ఆ లా అనేది కర్వ్డ్ మిర్రర్స్ కి అప్లికేబుల్ అవుతుందా అని అంటే ఎస్, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది నార్మల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ వి నీడ్ టు టేక్ వన్ కార్డ్బోర్డ్, ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకుంటాం. కార్డ్బోర్డ్ తీసుకొని అండ్ వీ హ్యావ్ టు పియర్ సమ్ నీడిల్స్. ఓకేనా, కొన్ని నీడిల్స్ మనం పియర్స్ చేయాల్సి ఉంటుంది, రైట్. So here I placed some toothpicks. So these are acting as a needle. Okay na. So how the toothpicks are appearing to the plane? ఈ plane కి toothpicks అనేవి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ యాక్ట్ చేస్తుంది ప్రతిదీ కూడా. లెట్ us assume whatever the cardboard I have taken, it is acting as a plane mirror. ఇప్పుడు ఇది ప్లేన్ మిర్రర్. ఓకేనా, ప్లేన్ మిర్రర్ లో పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ని మనం ఏమంటాము? we need to call it as a normal. ఓకేనా, ప్లేన్ మిర్రర్ మీద మనము ఏదైతే లైన్ డ్రా చేస్తున్నామో ఆ లైన్ ని మనం ఏమనాలి? నార్మల్ అంటాం. ఓకేనా, రైట్. సో అజ్యూమ్ దట్ హియర్ AB is a surface and whatever the line we are drawing, so that is nothing but normal. ఓకేనా, సో ఈ AB అనేది ఇలా ప్లేస్ అయ్యింది అనుకుందాం అండ్ వాట్ ఎవర్ ద లైన్స్ we are drawing, that is acting as a normal. ఓకేనా, రైట్. ఇది ప్లేన్ మిర్రర్ కి కనెక్టెడ్. మరి కర్వ్డ్ మిర్రర్ లో నార్మల్ ఎలా ఉంటుంది? సో ఇన్ ద కర్వ్డ్ మిర్రర్ ఆల్సో నార్మల్ ఈజ్ ప్రెజెంట్. ఆ నార్మల్ ఎలా ప్రెజెంట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us మేక్ ఇట్ ఇన్వర్డ్. దీన్ని మనము ముందుకు బెండ్ చేద్దాం. ముందుకు బెండ్ చేస్తున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? వాట్ ఎవర్ ద టూత్ పిక్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది కార్డ్బోర్డ్, సో దే ఆర్ మూవింగ్ టు ది క్లోజర్. అన్ని కూడా ఒక దగ్గరికి, అంటే దాని ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గరికి మీట్ అవుతున్నాయి. ఓకేనా, అలా మీట్ అవ్వడాన్ని సో ఈ టర్మినాలజీలో, ఈ కాన్సెప్ట్ లో ఉన్న టర్మినాలజీలో కన్వర్జింగ్ అనాలి. ఓకేనా, వాట్ వి నీడ్ టు కాల్ కన్వర్జింగ్, రైట్. సో వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఇన్వర్ట్, అంటే ముందుకు కర్వ్డ్ ఇన్వర్ట్స్. ఇది ఇందాక ప్లేన్ మిర్రర్ అయింది కదా, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఎ కర్వ్డ్ మిర్రర్. ఓకేనా, సో ఈ కర్వ్డ్ మిర్రర్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆల్ ద టూత్ పిక్స్ ఆర్ గోయింగ్ టు కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్. అన్ని ఒక దగ్గర మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి కదా, రైట్. సో నౌ ఐ ఆమ్ మేకింగ్ బల్జింగ్ అవుట్వర్డ్స్. ఈ బయటకు, ఓకేనా, వెనకాల సైడ్ కి బెండ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? టూత్ పిక్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఇందాక ఒకదానికొకటి టచ్ అవ్వడానికి ట్రై చేశాయి, ఇప్పుడు ఏమవుతున్నాయి? దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకేనా, రైట్. సో వాట్ ఎవర్ ద టూత్ పిక్స్ ఆర్ దేర్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ నార్మల్. ఓకేనా, బేసికల్లీ ఇన్ ద కాన్కేవ్ మిర్రర్, రైట్, whatever the reflector rays are there, the reflector rays are converges each other. ఓకేనా, అన్ని రేస్ కూడా ఒకదానికి ఒకటి మీట్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఫ్రమ్ దట్ we can say in a spherical, so if the spherical mirrors is having the reflected surface as curved inwards, ఓకేనా, ఏ స్పెరికల్ మిర్రర్ లో అయితే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్, ముందుకు కర్వ్ అయ్యి ఉంది, ఆ ముందుకు కర్వ్ అయింది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా యాక్ట్ చేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దట్ విల్ బి కోటెడ్ విత్ ద సిల్వర్ ఆర్ అల్యూమినియం. ఓకేనా, ఈ బ్యాక్ సైడ్ ఉన్నది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా యాక్ట్ చేయదు. ఓకేనా, ఓన్లీ ద ఫ్రంట్ పోర్షన్ విల్ బి యాక్ట్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రైట్. సో దెన్ ఇట్ ఈస్ సేడ్ టు యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, రైట్. Whereas in the convex, what will happen? It is going to become as bulged outwards. ఇట్లా ఉబ్బినట్టు కనబడుతుంది. సో ఇందాక కర్వ్డ్ ఇన్వర్డ్స్ అంటే మనం ఏమన్నాం? కాన్కేవ్ మిర్రర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఎ బల్జింగ్ అవుట్వర్డ్స్, బయటకు ఉబ్బినట్టు కనబడుతుంది. సో ఇది కాన్వెక్స్ అంటే బల్జింగ్ అయిన పోర్షన్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా యాక్ట్ చేస్తుంది. ఈ అవుట్ సైడ్ ఏదైతే కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది కదా, సో దట్ విల్ బి కోటెడ్ విత్ ద సిల్వర్ ఆర్ అల్యూమినియం. ఓకేనా, ఇన్ దిస్ వే వీ కెన్ డిఫైన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. Okay, now what is the meaning of concave mirror? So the mirror which is having, the curved mirror which is having reflecting surface curved inwards. Okay na, so inward portion ఏదైతే ఉందో ఈ ఇలా బెండ్ అయిన పోర్షన్ అనేది ఈ పోర్షన్ లో రిఫ్లెక్షన్ అనేది జరగాలి. మరి అవుట్ సైడ్ ఏమవుతుంది, బయట సైడ్ ఏమవుతుంది అని అంటే దట్ విల్ బి కోటెడ్ విత్ ద సిల్వర్ ఆర్ అల్యూమినియం. సో డ్యూ టు దట్ వాట్ విల్ హ్యాపెన్? రిఫ్లెక్షన్ డు నాట్ టేక్స్ ప్లేస్. అక్కడ రిఫ్లెక్షన్ జరగదు. ఓకేనా, రైట్. whereas in the convex mirror what will happen? convex mirror లో ఏమవుతుంది? సో the surface will becomes as a bulging outward, అంటే బల్జ్డ్ అవుట్వర్డ్స్, ఉబ్బిన పోర్షనే మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇన్ దిస్ వే వీ కెన్ డిఫైన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ద మిర్రర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యాజ్ కర్వ్డ్ ఇన్వర్డ్స్, లోపలికి బెండ్ అయినట్టు ఉండాలి, దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. సో విచ్ ఈస్ హ్యావింగ్
bulged outwards. So that is said to be as convex mirror. Okay, right? సో ఈ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ అనే కాన్సెప్ట్ మనకు తెలిసిన తర్వాత రైట్ వి నీడ్ టు నో అబౌట్ ది టర్మినాలజీ. ఓకేనా, ఈ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ కి రిలేటెడ్ ఉన్న టర్మినాలజీ గురించి ఒకసారి డిస్కస్ చేయాలి. అసలు ఏం పదాలు ఉన్నాయి. ఓకేనా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ బాడీ, సో వీఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ టర్మినాలజీ. ఆర్గాన్స్ గురించి మాట్లాడతాం, లోపల ఉన్న బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, మన లోపల జరుగుతున్న ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే సో ఇన్ ద మిర్రర్ దెర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. అంటే ఆ రకరకాల పదాలు అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఆ వర్డ్స్ గురించి తెలిసినప్పుడు మనకు ఫర్దర్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, రైట్? సో ఈ కర్వ్డ్ మిర్రర్స్ ప్రాపర్టీస్ అనేవి మనకు ఐడియా ఉండాలంటే, సో టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కర్వ్డ్ మిర్రర్స్, సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు నో ద టర్మ్స్ వాట్ ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకేనా, అంటే ఆ మిర్రర్ కి రిలేటెడ్ పదాలు ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ పదాల గురించి మనకు ఐడియా ఉండాలి. ఆ టర్మినాలజీ కనుక రాకపోతే సో తర్వాత ప్రాపర్టీస్ అనేవి అర్థం కావు. అంటే ఆ వర్డ్ ఏమంటారో తెలియకపోతే ఆ ప్రాపర్టీ మనం చదువుతున్నప్పుడు మనకు క్లారిటీ ఉండదు అనమాట. సో దట్ ఈస్ వై వి నీడ్ టు నో ద బేసిక్ టర్మినాలజీ రిలేటెడ్ టు ద కర్వ్డ్ సర్ఫేసెస్. సో బేసికల్లీ ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ వాట్ ఎవర్ మేబీ, ఈ స్పెరికల్ మిర్రర్స్ కి మనము 7 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 7. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, ద ఫస్ట్ టర్మ్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పోల్. The second term is pole. Third one, principal axis. Okay na, what is the third term? Principal axis. Next, fourth one, focus. Okay na, fifth one, focal length. Sixth one, radius of curvature. And seventh one, normal. Okay, so ఇవి 7 terms ఉంటాయి, రైట్? ఆ 7 terms definitions ఏంటి? ఓకేనా, అవి అసలు యాక్చువల్ గా ఎలా ఎలాబరేట్ అయినాయి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్? సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. రైట్, ద డెఫినేషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ వెరీ సింపుల్. రైట్, బేసికల్లీ కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ వాట్ ఎవర్ మే బి దట్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ది ట్రాన్స్పరెంట్ స్పియర్. నేను బిగినింగ్ లోనే చెప్పాను. సో దేంతో ప్రిపేర్ అవుతాయి? ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ తో మెడప్ అవుతాయి. రైట్, సో అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ స్పియర్. ద ట్రాన్స్పరెంట్ స్పియర్ పొజెస్ సెంటర్ కదా. ఏ స్పియర్ కైనా సరే సర్కిల్ డ్రా చేయాలన్నా కానీ మనకు ఒక సెంటర్ అనేది రిక్వైర్ అవుతుంది. ఓకేనా, మనం సర్కిల్ డ్రా చేస్తున్నప్పుడు ఆ కంపాస్ నీడిల్ ఎక్కడైతే ప్రెస్ అవుతుందో అది మన సెంటర్ అవుతుంది కదా. ఇన్ ద సేమ్ సెన్స్ ద స్పియర్ పొజెస్ సెంటర్. ఓకేనా, దట్ సెంటర్ ఈజ్ సేడ్ టు బి యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ఏ కర్వ్డ్ మిర్రర్. ఓకేనా, what is center of curvature? Center of curvature is nothing but the spherical mirrors are prepared from the sphere. The sphere possess center. Possess అంటే కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా, the sphere possess center. That center is acting as a center of curvature for the curved mirror. ఓకేనా, రైట్? సో అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. మరి పోల్ అంటే ఏంటి? సో దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఈ కర్వ్డ్ మిర్రర్ అనేది ఫామ్ అయింది. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్ డయాగ్రామ్. నేను ఇక్కడ తీసుకుంది ఏంటి? కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కాన్కేవ్ మిర్రర్ లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్ట్స్ అవుతుంది. సో ఈ బయట సైడ్ అనేది ఇట్లా లైన్స్ డ్రా చేశాను కదా బ్లాక్ మార్కర్ తోని. సో దట్ ఈస్ కాల్డ్ కోటింగ్ విత్ సిల్వర్ ఆర్ అల్యూమినియం. సో ఇది కోటింగ్ అయ్యి ఉంది. ఈ పోర్షన్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకే దీన్ని మనం ఏమన్నా కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. ఓకేనా, రైట్? సో దీన్ని కట్ చేసిన తర్వాత వన్ పోర్షన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ కాన్కేవ్ మిర్రర్ కదా. సో స్పెరికల్ మిర్రర్స్ ఆర్ కర్వ్డ్ మిర్రర్ కదా, రైట్? సో ఈ కర్వ్డ్ మిర్రర్ కి మిడ్ పాయింట్ ఉంది. ఇందాక స్పియర్ కి మిడ్ పాయింట్ ఉంటే దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. మరి ద మిర్రర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ సెంటర్. ఆ మిర్రర్ పోర్షన్ లో కూడా సెంటర్ అనేది ఉంటుంది కదా. ఓకేనా, రైట్? సో దట్ సెంటర్ ఈజ్ కాల్డ్ పోల్. ఓకేనా, ద జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ది కర్వ్డ్ మిర్రర్. ఈ మిర్రర్ లో ఉన్న మిడ్ పాయింట్ ని పోల్ అనాలి, స్పియర్ లో ఉన్న మిడ్ పాయింట్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనాలి. ఓకేనా, రైట్? ద మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వ్డ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. దాన్ని పోల్ అంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్? Principal axis is nothing but, so it is an imaginary line which joins pole to center of curvature, which passes through pole to center of curvature. Okay na, right? Not only joins the line, the imaginary line which is traveling through the pole and center of curvature, which is passing through the pole and center of curvature. Pole center of curvature మీదుగా పోయే imaginary line ఏదైతే ఉందో, ఇక్కడ P అనేది ఇక్కడ బ్లాక్ డాట్ కనబడుతుంది కదా, ఇక్కడనేమో C ఉంది.
సో ఈ రెండింటిని టచ్ అవుతూ ఒక లైన్ అనేది మనకి ఇమాజినరీ లైన్ అనేది వెళ్తుంది. ఓకేనా? సో దట్ ఇమాజినరీ లైన్ ఈజ్ సెడ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ద ఇమాజినరీ లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా పోయే ఇమాజినరీ లైన్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోకస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోకస్? రిమెంబర్, focus is nothing but, so it is a point where all the light rays are going to meet, all the reflected rays are going to meet. Okay, so ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ అనేది ఉంది. ఓకేనా? అజ్యూమ్ దట్ హియర్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, సోర్స్ ఆఫ్ లైట్. సో ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ లైట్ ద లైట్ రేస్ ఆర్ రిలీజింగ్. ఇలా లైట్ రేస్ అనేవి వచ్చినాయి. సో మిర్రర్ ని టచ్ అయ్యాక ఏమవ్వాలి? రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ద రిఫ్లెక్టర్ రేస్ మీట్స్ ఎట్ ఎ కామన్ పాయింట్. That point is called focus. Okay na? What is the meaning of focus? Focus is nothing but, so it is a point where all the reflector rays are converges. Converges ante meet avadam. Okay na? Reflector rays anni kuda ekkadaithe meet avutunayo aa meeting ayye point ni manam emanali? Focus anta. Okay na? Mari only meeting ena, only convergence ante kaadu. Focus is also defined as, it is a point from where the reflector rays are going to divide. ఓకేనా? ఏ పాయింట్ నుంచి అయితే లైట్ రేస్ అన్ని డివైడ్ అవుతున్నాయో దాన్ని కూడా మనం ఫోకస్ అంటాం. ఓకేనా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోకస్? ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ పాయింట్ ఆఫ్ ది రిఫ్లెక్టర్ రేస్. సింపుల్ గా ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ద కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్. కన్వర్జింగ్ అంటే మీట్ అవ్వడం, డైవర్జింగ్ అంటే డివైడ్ అవ్వడం. ఏ పాయింట్ దగ్గర అయితే రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయో దాన్ని ఫోకస్ అనొచ్చు. మరి ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే రిఫ్లెక్టర్ రేస్ డివైడ్ అవుతున్నాయో దాన్ని కూడా ఫోకస్ అనొచ్చు. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది ఫోకస్. మరి ఈ ఫోకల్ లెంత్ అంటే ఏంటి? సో యాజ్ ఇట్ నేమ్ సెన్స్, ఆ పేరులోనే ఉంది కదా లెంత్, అదొక డిస్టెన్స్ అనమాట. ఓకేనా? చాలా సింపుల్. ఇక్కడ చూడండి, పోల్ పి ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫోకస్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద లెటర్ క్యాపిటల్ ఎఫ్. అప్పర్ కేస్ లో రాస్తాం ఎఫ్, అది ఫోకస్. మరి ఫోకల్ లెంత్ ని స్మాల్ ఎఫ్. ఓకేనా? సో స్మాల్ ఎఫ్ కనుక ఉంది అని అనుకోండి, అది ఫోకల్ లెంత్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోకస్ అంటే క్యాపిటల్ ఎఫ్. రైట్. సో ఇక్కడ మీకు ఫిగర్ లో కనబడుతుంది కదా, పి అండ్ క్యాపిటల్ ఎఫ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ఫోకస్. ఈ పోల్ నుంచి ఫోకస్ కి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఓకేనా? వాట్ ఎవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ఫోకస్, పోల్ నుంచి ఫోకస్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అనాలి. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? సిక్స్త్ వన్ ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కెన్ బి డినోటెడ్ విత్ ద లెటర్ క్యాపిటల్ ఆర్. ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం దాన్ని. ఓకేనా? మరి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పోల్ నుంచి ఫోకస్ కి మధ్యలో ఉన్న దూరాన్ని ఫోకల్ లెంత్ అంటాం. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం ఏమనాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్? ఆర్ ఈక్వల్ టు 2f. ఓకేనా? ఆర్ ఈక్వల్ టు 2f. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్? రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్మాల్ ఎఫ్? ఫోకల్ లెంత్. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకేనా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ కి డబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పోల్ నుంచి ఫోకస్ కి నీకు ఒక 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉండాలి? 6 సెంటీమీటర్స్ ఉండాలి. ఎందుకంటే 2 × 3 ట్వైస్ ఉండాలి. ఓకేనా? సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ కూడా ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో సగం ఉంటుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి? ఫోకల్ లెంత్ కి డబుల్ ఉంటుంది. ఓకేనా? ఆ పాయింట్ మనకు ఐడియా ఉండాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నార్మల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నార్మల్? నార్మల్ అంటే, సో ఎనీ లైన్, ఓకేనా, ఎనీ లైన్ విచ్ జాయిన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ది మిర్రర్. ఓకేనా? ద లైన్ విచ్ జాయిన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ది మిర్రర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మిర్రర్ ని టచ్ అయ్యే ఏ లైన్ అయినా సరే, ఇక్కడ నేను బ్లాక్ డాటెడ్ లైన్స్ డ్రా చేశాను. సో ఇది నార్మలే, ఇది కూడా నార్మలే, ఈ కింద ఉన్నది నార్మలే. సో ఇక్కడ నుండి ఇక్కడికి కూడా నార్మలే. మన కండిషన్ ఏంటి? ద లైన్ విచ్ జాయిన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ది మిర్రర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మిర్రర్ ని టచ్ అయ్యే ఏ లైన్ అయినా కూడా నార్మలే. ఓకేనా? సో ఈ 7 టర్మ్స్ అనేవి మనము గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. సో దాన్ని బట్టి మనం తర్వాత ఉండే రే డయాగ్రామ్స్ లో కూడా ఆ వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఆ సెంటెన్స్ వచ్చి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో ఫోకస్ అంటే ఏంటి, పోల్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే అనేది తెలియకపోయింది అనుకోండి, కాన్సెప్ట్ మనకు అర్థం కాదనమాట. అందుకే ఈ టర్మినాలజీ ఐడియా ఉండాలి. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ basically spherical mirrors prepare from the sphere. The sphere possesses center. That center is called center of curvature. ఓకేనా. మరి వాట్ ఈస్ పోల్? ఇది స్పియర్ కి అయితే పోల్ అనేది ఏంటి, మిర్రర్ కి, కర్వ్డ్ మిర్రర్ కి. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ కాల్డ్ పోల్. ఓకేనా. దాన్ని మనం P తో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ విచ్ పాసెస్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా పోవాలి. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోకస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోకస్? ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టర్ రేస్. రిఫ్లెక్టర్ రేస్ ఎక్కడైతే కన్వర్జ్ అవుతున్నాయో, లేదంటే ఏ పాయింట్ నుంచి రిఫ్లెక్టర్ రేస్ అనేవి డివైడ్ అవుతున్నాయో. కన్వర్జింగ్ అంటే మీట్ అవ్వడం, డైవర్జ్ అంటే డివైడ్ అవ్వడం, అంతే. ఓకేనా. అది ఫోకస్. మరి ఫోకల్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ఫోకస్. పోల్ నుంచి ఫోకస్ కి మధ్యలో ఉన్న దూరాన్ని. And coming to the next one, radius of curvature. The distance between the pole to center of curvature is called radius of curvature. What is the relationship between the radius of curvature and focal length? Ante r equal to 2f. Otherwise f equal to r by 2. Ante kada. So ademo twice untundi. Focal length వచ్చేసరికి half ఉంటుంది, radius of curvature. And normal ante the line which joins from the center of curvature to any point of the mirror. Okay na. So this is about the terminology of the spherical mirrors. ఓకేనా. రైట్. సో ఎలాగో మనకు ఈ సమ్మర్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యాక క్లాస్ లో డీప్ గా డిస్కస్ చేస్తారు. కాకపోతే కాన్సెప్ట్ అనేది అర్థం కావాలని మనం సింపుల్ లాంగ్వేజ్ లో మదర్ టంగ్ లో మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా. దాన్ని బట్టి ఏమవుతుంది, మీకు కాన్సెప్ట్ అనేది ఐడియా వస్తుంది. మీకు మళ్ళీ మన క్లాస్ లో టీచర్ చెప్పినప్పుడు ద ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, అండ్ ఫోకల్ లెంత్ అంటే ఇది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది. అప్పుడు మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాతి కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ లెసన్ లో మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ టాపిక్ రే డయాగ్రామ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. సో చాలా మంది ఏంటంటే దీని మీద ఫోకస్ పెట్టలేక దీన్ని కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. సో మనము పబ్లిక్ ఎగ్జామ్ లో రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో కూడా ఈ కాన్సెప్ట్ మీద మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఒక్కసారి ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. సో టు డ్రా ది రే డయాగ్రామ్స్ వి నీడ్ టు నో అబౌట్ ది 3 రేస్. ఓకేనా. రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే మనకు రే 1, రే 2 అండ్ రే 3 గురించి ఐడియా ఉండాలి. ఓకేనా. కొన్ని సార్లు వీటిని మనం రూల్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా. సో వాట్ ఈజ్ రే 1? అసలు రే 1 అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏ కర్వ్డ్ మిర్రర్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. ఒక కాన్కేవ్ మిర్రర్ మనం తీసుకున్నాము. సో ఐ ఐడెంటిఫైడ్ పోల్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా. 3 ఇక్కడ లేబులింగ్ చేశాను. చేసిన తర్వాత సో ఒక క్యాండిల్ కనబడుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్, సోర్స్ ఆఫ్ లైట్. ఓకేనా. రైట్. వాట్ ఈస్ రే 1? అసలు రే 1 అంటే ఏంటో ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఎనీ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దట్ మస్ట్ అండ్ షుడ్ మూవ్ త్రూ ది ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ తర్వాత ఆ లైట్ రే అంటే ఆ రిఫ్లెక్టర్ రే అనేది ఫోకస్ నుండి పోవాలి. ఎప్పుడు ఫోకస్ నుండి వెళ్ళాలి? ఇఫ్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒకవేళ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే అనేది ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. రైట్. సో ఇదేంటి, ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రే. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఓకేనా, ఇఫ్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ద రిఫ్లెక్టర్ రే మస్ట్ అండ్ షుడ్ మూవ్ త్రూ ది ఫోకస్. ఫోకస్ నుంచి మూవ్ అవ్వాలి. అది ఫస్ట్ కండిషన్ రే 1. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రే 2. వాట్ ఈస్ రే 2? ఎనీ లైట్ రే విచ్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ది ఫోకస్ షుడ్ మూవ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. దీనికి మీకు ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఏంటది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకేనా. ప్యారలల్ గా వచ్చినది ఫోకస్ నుండి వెళ్తేనేమో రే 1. ఓకేనా. సో ఫోకస్ నుంచి మూవ్ అవుతున్న లైట్ రే దట్ మస్ట్ అండ్ షుడ్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఫోకస్ నుంచి వచ్చిన లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి రిఫ్లెక్షన్ తర్వాత. అది రే 2. ఓకేనా. సో దీనికి రే 1 కి రే 2 అనేది ఆపోజిట్ గా ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రే 3. ఎనీ లైట్ రే విచ్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మూవ్ అవుతున్న లైట్ రే విల్ నాట్ బి డీవియేట్ కాదు. ఓకేనా. డైరెక్షన్ అనేది అంటే కర్వ్డ్ ఒక యాంగిల్ తో మూవ్ అవ్వదు. ఇట్ మూవ్స్ ఇన్ ద సేమ్ లైన్ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ చూసారు కదా, లైట్ రే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మూవ్ అయ్యి మిర్రర్ ని టచ్ అయింది. టచ్ అయిన తర్వాత ఏమైంది? అగైన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. ఓకేనా. బట్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్. ఇట్స్ లైన్
లైక్ రే 1 అండ్ రే 2. ఈ రే 1 రే 2 లాగా దాని మూమెంట్ అనేది యాంగిల్ అనేది చేంజ్ అవ్వలేదు కదా. ఇక్కడ ఏమైంది, రే 1 ఏంటి, దట్ మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, సారీ వాట్ ఎవర్ ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ షుడ్ మూవ్ త్రూ ది ఫోకస్. ప్యారలల్ గా వచ్చిన లైట్ రే ఫోకస్ నుంచి వెళ్ళాలి. సెకండ్ ఏంటి, ఫోకస్ నుంచి వచ్చిన లైట్ రే అనేది దట్ మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈస్ ద రే 3? ఎనీ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ షుడ్ నాట్ డీవియేట్. ఓకేనా, ఈ 3 రేస్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అమాంగ్ ద 3 rays we are going to use any 2 rays to draw the ray diagrams. రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే ఈ 3 రేస్ లో ఏవైనా 2 మనం తీసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ది రే డయాగ్రామ్స్, ఆ రే డయాగ్రామ్స్ గురించి తెలుసుకునే ముందు, ఆ ప్రాసెస్ తెలుసుకునే ముందు మనం పొజిషన్స్ గురించి చూడాలి. వాట్ ఆర్ ది పొజిషన్స్? యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ ది కాన్కేవ్ మిర్రర్, సో దేర్ ఆర్ 6 పొజిషన్స్ ఆర్ దేర్. ఓకేనా, అంటే సో by placing at a different position we are going to get the image at the different position. ఓకేనా, ఒక పొజిషన్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం, ఇమేజ్ అనేది ఒక దగ్గర ఫామ్ అయింది, మళ్ళీ పొజిషన్ చేంజ్ చేస్తున్నాం, ఇమేజ్ చేంజ్ అవుతుంది, దాని పొజిషన్ చేంజ్ అవుతుంది. అందుకే ఆ పొజిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. కమింగ్ టు ద సెకండ్ వన్, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైనే ఉంది అని అనుకోండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఈ పోల్ కి ఫోకస్ కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, వేర్ ద ఇమేజ్ ఇస్ గోయింగ్ టు ఫామ్. నెక్స్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకేనా, సో ఎక్కడో ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది, లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పొజిషన్, డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, వీ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ నుండి లైట్ రేస్ వస్తున్నాయో తెలియదు, కానీ అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని. నెక్స్ట్ ఆన్ ఫోకస్. ఒకవేళ మన ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ మీదే ఉందని అనుకోండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇది తెలియాలంటే మనం రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయాలి. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏవైతే 6 పొజిషన్స్ రాసామో, ఈ పొజిషన్స్ లో నుంచి రీసెంట్ గా మనకు ఎట్ ఇన్ఫినిటీ అంటే ఫ్రమ్ ది అపార్ట్, అంటే చాలా దూరం నుంచి వస్తున్న లైట్ రేస్ అనేవి ఎక్కడ మీట్ అవుతాయో రే డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పేసి మనకు సెక్షన్ సిలో అడగడం జరిగింది. కాబట్టి ఇట్లా ఏవైనా డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చి రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయమంటారు. సో ఈ లెసన్, ఎంటైర్ లెసన్ లో కూడా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గా మనము ఈ రే డయాగ్రామ్స్ కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, ఆ రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి మనం చూద్దాం. రే డయాగ్రామ్స్ డ్రా చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ. మనం కొంచెం ఫోకస్ పెట్టినాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా మనము ఈ రే డయాగ్రామ్స్ క్వశ్చన్ ఏదైనా వస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఓకేనా, సో వాట్ ఎవర్ ద రే డయాగ్రామ్స్ ఆర్ డ్రాన్ ఆన్ ది బోర్డ్, సో దట్ ఈస్ కనెక్టెడ్ టు ద కాన్కేవ్ మిర్రర్ గురించి మనము ఈ రే డయాగ్రామ్స్ ఫస్ట్ చూస్తున్నాం. ఓకేనా, కాన్వెక్స్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, కానీ ఎగ్జామ్ లో ఎక్కువగా కాన్కేవ్ మిర్రర్ గురించి మన క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వై? బికాస్ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. ఆ రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఒక పొజిషన్ తీసుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గనక ఆబ్జెక్ట్ దీని మధ్యలో గనక ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ వర్టికల్ గా డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో, సో ఈ లైన్ అనేది ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ప్లేస్ చేశాం. ఓకేనా, సో ఆఫ్టర్ ప్లేసింగ్ తర్వాత డ్రా చేస్తాం. చేసిన తర్వాత సో మనం ఏం చేయాల్సి ఉంటుంది, రే 1 కానీ రే 2 కానీ రే 3 కానీ యూజ్ చేయాలి. ఈ డయాగ్రామ్ కి, ఈ పొజిషన్ కి రే 1 అండ్ రే 2 యూజ్ చేస్తాం. ఓకేనా, సో అది మనం ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ రే డయాగ్రామ్ డ్రా చేసే ముందు, సో వీ హ్యావ్ టు డ్రా ఏ కర్వ్డ్ మిర్రర్. ఇలా కాన్కేవ్ మిర్రర్ ని మనం డ్రా చేసాం. ఓకేనా, రైట్. సో మనము ఈ పెన్సిల్ తీసుకొని పెన్సిల్ తో ఒక కర్వ్డ్ మిర్రర్ మనము డ్రా చేస్తాం. ఓకేనా, బేసికల్ గా ఇట్లా కర్వ్డ్ మిర్రర్ ఉంటుంది. సో దీనికి మనము బ్యాక్ సైడ్ అనేది కోటింగ్ డ్రా చేస్తూ ఉంటాము. ఈ కర్వ్డ్ మిర్రర్ ఏదైతే కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది కదా, ఆ పొజిషన్ అనేది మనకు కాన్కేవ్ ని రిప్రజెంట్ చేస్తుంది, అది మనకు తెలుసు. తర్వాత వి నీడ్ టు ఐడెంటిఫై వేర్ ఈజ్ పోల్. ఓకేనా, దీంట్లో సెంటర్ పొజిషన్ లో ఎక్కడ పోల్ ఉందనేది మనం చూస్తాం. చూసిన తర్వాత రైట్, టు గెట్ అక్యురేట్ ఇమేజ్, అక్యురేట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్ అనేది అక్యురేట్ గా రావాలని అంటే, సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ప్రాపర్ మెజర్మెంట్స్. ఓకేనా, ప్రాపర్ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనేది ఉంది.
ఆ పీ పాయింట్ దగ్గర స్కేల్ అనేది ప్లేస్ చేసిన తర్వాత వి నీడ్ టు టేక్ 2 సెంటీమీటర్. ఓకేనా, 2 కానీ 3 కానీ, రైట్. సో డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది పేపర్ వీ కెన్ టేక్ 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 4, వాట్ ఎవర్ మేబీ. సో పీ నుండి ఒక 2 సెంటీమీటర్ దగ్గర ఒక డాట్ పెట్టండి. ఓకేనా, ఆ డాట్ ఏమవుతుంది, ఎఫ్ అని ఐడెంటిఫై చేయండి. గాట్ ఇట్. ఫస్ట్ మనం కర్వ్డ్ మిర్రర్ వేస్తున్నాము, దాని తర్వాత ఆ కర్వ్డ్ మిర్రర్ మిడ్ పాయింట్ చూసి సెంటర్ ఎక్కడ ఉందో కొంచెం మనము గెస్ చేసి దాని దగ్గర పి అని మనం ఐడెంటిఫై చేయాలి. పి దగ్గర పిని రిఫరెన్స్ గా తీసుకొని స్కేల్ ప్లేస్ చేసి సో ఆ పి పాయింట్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 2 సెంటీమీటర్స్ దగ్గర ఒక డాట్ పెట్టండి. ఓకేనా, దట్ డాట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్. దానికి ఎఫ్ అని లేబులింగ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి స్కేల్ ని ఎఫ్ దగ్గర ప్లేస్ చేసి సో మళ్ళీ 2 సెంటీమీటర్ తీసుకొని ఇంకో డాట్ ప్లేస్ చేయండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సి. అర్థమైంది కదా. ఫస్ట్ పి దగ్గర ప్లేస్ చేసి 2 సెంటీమీటర్ తీసుకొని ఒక డాట్, క్యాపిటల్ ఎఫ్. ఓకేనా, మళ్ళీ ఎఫ్ దగ్గర స్కేల్ 0 ఉండేటట్టు చూసుకొని మళ్ళీ 2 సెంటీమీటర్ దగ్గర ఒక డాట్. లేదు అని అంటే స్కేల్ పి దగ్గరనే ప్లేస్ చేసి 2 సెంటీమీటర్ దగ్గర ఒక డాట్, 4 సెంటీమీటర్ దగ్గర ఒక డాట్. ఎందుకంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎప్పుడు కూడా ట్వైస్ ఉండాలి కదా. నువ్వు కనుక 3 తీసుకున్నావు అనుకోండి, సి ఎక్కడ ఉండాలి, 6 దగ్గర ఉండాలి. ఇక్కడ 4 తీసుకుంటే సి ఎక్కడ ఉండాలి, 8 ఉండాలి. అదొకటి. ఎఫ్ అండ్ సి. ఓకేనా, క్యాపిటల్ ఎఫ్ అండ్ సి మనము లేబులింగ్ చేసాం. చేసిన తర్వాత ఏమన్నాడు, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ స్కేల్ తీసుకొని వర్టికల్ గా ఒక లైన్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా, చేసిన తర్వాత నౌ వీ హ్యావ్ టు యూజ్ 2 rays. వాట్ ఆర్ దోస్? రే 1 అండ్ రే 2. బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మనం యూజ్ చేయాల్సిన రేస్ ఏంటి, రే 1 అండ్ రే 2. వాట్ ఈస్ రే 1 మీకు గుర్తుంది కదా. సో ద లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చినది మిర్రర్ ని టచ్ అయిన తర్వాత ఫోకస్ నుండి వెళ్ళాలి. అదే కదా, ఆబ్జెక్ట్ నుండి స్టార్ట్ అయిన లైట్ రే అనేది ఫోకస్ నుండి వెళ్ళాలి. అది రే 1. ఓకేనా, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రే 2. మిర్రర్ నుంచి స్టార్ట్ అయిన లైట్ రే అనేది ఫోకస్ నుండి వచ్చి ప్యారలల్ గా వెళ్ళాలి. రే 1, రే 2. ఓకేనా, మీకు ఇది క్లారిటీ లేకపోతే ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది ఫోకస్. సో ఫోకస్ నుంచి వెళ్ళేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి రెండు కూడా ఈ రిఫ్లెక్టర్ రేస్ ఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ ఎ కామన్ పాయింట్. ఈ రెండు రేస్ కూడా ఒక దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ చూడండి డాట్ ప్లేస్ చేశాను, అక్కడ మీట్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. ఓకేనా, ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ డాట్ నుండి వర్టికల్ గా స్కేల్ ప్లేస్ చేసి వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం. దాన్ని నార్మల్ అంటాం. ఒక నార్మల్ డ్రా చేయండి పర్పెండిక్యులర్ గా. ఓకేనా, సో ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. గాట్ ఇట్. సో ఇక్కడ ఆరో మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆరో మార్క్ చూడండి, టువర్డ్స్ మిర్రర్ కోసం వెళ్తుంది అని మీనింగ్. సో ఇది చూడండి, సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది మిర్రర్ నుంచి బయటకు వస్తుంది అన్నప్పుడు ఆరో మార్క్ ఇది. సో ఈ లైట్ రే చూడండి కమింగ్ ఫ్రమ్ ది సోర్స్, ఆబ్జెక్ట్ నుండి వస్తుంది. సో ఇది చూడండి కమింగ్ ఫ్రమ్ ది మిర్రర్. ఆ రెండు ఒక దగ్గర మీట్ అయ్యి. మీరు ఇంకో డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా, ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నప్పుడు అప్వర్డ్ ఆరో మార్క్ పెట్టాలి. ఓకేనా, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ ప్లేస్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇలా మనకు రే డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే, సో వెనెవర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎఫ్ కి సి కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ సి. చూడండి, సి తర్వాతనే ఫామ్ అయింది కదా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, బియాండ్ సి ఫామ్ అయితేనే మన రే డయాగ్రామ్ కరెక్ట్. బిట్వీన్ ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు నీ ఇమేజ్ అనేది సి తర్వాతే ఫామ్ అవ్వాలి. సి కంటే ముందు ఫామ్ అయితే రాంగ్. ఓకేనా, రైట్. ఇమేజ్ మస్ట్ అండ్ షుడ్ బి ఫామ్ బియాండ్ సి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ హైట్ రెండు ఒకేలాగా ఉన్నాయా, ఉండవు. ఇమేజ్ సైజ్ ఈజ్ బిగ్గర్ వన్. సో దేర్ ఫోర్ వి నీడ్ టు యూజ్ ద టర్మ్ ఎన్లార్జ్. ENLARGE, ఎన్లార్జ్. ఇమేజ్ ఎలా అపియర్ అవుతుంది, ఎన్లార్జ్. ఓకేనా, మరి ఇమేజ్ అనేది రియలా వర్చువల్ అంటే ఇమేజ్ ఈజ్ రియల్. వై? బికాస్ ఇది ఇమేజ్ ఈజ్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్ కంటే ముందు ఫామ్ అయింది. ఇంకా రియల్ ఇమేజ్ గురించి కంప్లీట్ క్లారిటీ మనకు నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్రర్ కంటే ముందు ఫామ్ అయింది కాబట్టి రియల్ అనండి. ఓకేనా, రియల్ ఇమేజ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈజ్ ఇట్ ఎరెక్ట్ ఆర్ ఇన్వర్ట్? రివర్స్ లో ఉందా లేకపోతే స్ట్రేట్ గా ఉందా అంటే, ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఫామ్ అయింది అనుకోండి, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్, దట్ ఈజ్ ఇన్వర్ట్. ఓకేనా,
ప్రిన్సిపల్ యాక్సిస్ కి బిలో ఫామ్ అయితే ఇన్వర్ట్, అందుకే మనం డౌన్వర్డ్ యారో ప్లేస్ చేస్తున్నాం. కాబట్టి whenever the object is present between the focus and center of curvature, so image forms beyond center of curvature, image is real image form అవుతుంది, image is invert and image is enlarge. ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే ఈ సైజ్ ఎక్కువ ఉంది కదా, అందుకే ఎన్లార్జ్ అన్నాం. ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బి అండ్ సి చూడండి ఒకసారి. బి అండ్ సి సేమ్, డ్రా ఏ కర్వ్డ్ మిర్రర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము కోటింగ్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది, నేను ఇక్కడ చేయలేదు. సో డ్రా ఏ కర్వ్డ్ మిర్రర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పొజిషన్ బి అండ్ సి కదా, సి తర్వాత, అందుకే చూడండి నేను లైన్ ఇక్కడ డ్రా చేశాను ఆఫ్టర్ సి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనము మిర్రర్ డ్రా చేస్తున్నాం, తర్వాత ఐడెంటిఫై ద పోల్. సేమ్ ప్రొసీజర్ ఈజ్ సిమిలర్ ఫర్ ఎవ్రీ రే డయాగ్రామ్. సో ఐడెంటిఫై ద పోల్, అండ్ ఫ్రమ్ ది పోల్ we need to take certain measurement, 2 centimeter or 3 or 4 or whatever may be, but remember whatever the measurement we are taking, so and the next measurement must be double for the previous. Okay na. So తర్వాత తీసుకునేది ముందు దానికంటే ఖచ్చితంగా డబుల్ ఉండాలి, రైట్. ఇక్కడ 2 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 2, లేదంటే పోల్ నుంచి 4. ఓకేనా, సేమ్ ఇందాక ఫాలో అయినట్టే ఇక్కడ కూడా ఫాలో అవుతుంది, పొజిషన్ చేంజ్ అవుతుంది అంతే. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి తర్వాత ఫామ్ అయింది కదా, again we need to use the same ray 1 and ray 2. what is ray 1? parallel to the principal axis, should move through the focus. okay na. second one enti, the light ray which is traveling through the focus should move parallel to the principal axis. ivi rendu oka daggara meet avutayi danlage. okay na, right. so meet aina point nunti manam em chestam, same as previous, we need to draw vertical line toward the principal axis. principal axis ku oka line draw చేస్తున్నాం కదా. ఓకేనా, పుట్ ఆరోస్, ఇందాక చెప్పినట్టు ఆబ్జెక్ట్ నుండి వచ్చే ఆరో మార్క్, ఇమేజ్ నుండి వచ్చే ఆరో మార్క్స్ కంపల్సరీ ప్లేస్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇది డౌన్వర్డ్ ఆరో ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఉంది కదా. అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మీరు అబ్జర్వ్ చేశారా? వెనెవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రెసెంట్ బియాండ్ సి, ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే ఇమేజ్ అనేది బియాండ్ సి ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ అనేది బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అయింది. ఓకేనా, మరి ఇమేజ్ సైజ్ చూడండి, ఇది ఆబ్జెక్ట్ సైజ్. ఇక్కడ ఇమేజ్ సైజ్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా? రైట్, ఇట్ ఈస్ అపియరింగ్ యాజ్ ఎ స్మాల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిమ్నిష్డ్. మనం యూజ్ చేయాల్సిన టర్మ్ ఏంటి? డిమ్నిష్డ్. ఇమేజ్ అనేది డిమ్నిష్. ఓకేనా, రైట్. ఈజ్ ఇట్ రియల్ ఆర్ వర్చువల్? రియల్ ఇమేజ్, నో డౌట్, బికాస్ ఇందాక ఒకటి చిన్న హింట్ ఇచ్చాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, మిర్రర్ కంటే ముందు ఫామ్ అయింది, రియల్ ఇమేజ్. ఓకేనా, మరి ఇన్వర్టా ఎరెక్టా? ఇన్వర్ట్. వై? బికాస్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో దేర్ ఫోర్ image forms between F and C, image is diminished and image is real, image is invert. Okay na. So this is about the B and C. Next positions on C, ఒకసారి వీలైతే ట్రై చేయండి, సేమ్ యాజ్ ప్రీవియస్. పొజిషన్ చేంజ్ అవుతుంది, ఇందాక బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బి అండ్ సి అన్నాం కదా, ఇప్పుడు ఆన్ సి, సి పైన ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి రే 1 అండ్ రే 2 యూజ్ చేయండి. ఓకేనా, రైట్. సో తర్వాత ఏంటి? బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, రైట్, ఆన్ ఫోకస్. ఇవి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం, అంటే పార్ట్ 2 లో డిస్కస్ చేస్తాం. ఇదంతా కూడా మనం పార్ట్ 1 లో ఈ మ్యాటర్ మనం ఈరోజు ఇక్కడతో ఆపేస్తున్నాము. రేపటి క్లాస్ లో అంటే నెక్స్ట్ పార్ట్ 2 లో మనం ఏం చేయాలి అంటే, సో రిమైనింగ్ రే డయాగ్రామ్స్ మీరైతే ట్రై చేయండి ఆన్ సిది. ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్తాను. అండ్ వాట్ ఆర్ ది యూస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, వాట్ ఈస్ రియల్ ఇమేజ్, వాట్ ఈస్ వర్చువల్ ఇమేజ్, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ వి స్టాండ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ ఒక ల్యాబ్ యాక్టివిటీ అనేది ఉంటుంది, అండ్ డిపెండింగ్ ఆన్ దట్ సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వేర్ ఈస్ ద ఇమేజ్ పొజిషన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్. సేమ్ ఇప్పుడు ఏంటంటే మనం రే డయాగ్రామ్స్ తో చూసాం, అదేంటంటే కొంచెం థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకేనా, దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ అంటే మనం ఇమేజ్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎట్లాంటి యాక్టివిటీ మనం చేస్తాము. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ సోలార్ కుక్కర్, సో వాట్ ఈస్ మిర్రర్ ఫార్ములా మీద ఉన్న ప్రాబ్లమ్స్, ఇదంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఈ సమ్మర్ టైంలో మనము డైలీ అంటే ఈ పాసిబుల్ 2 days ఒక వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటూ, రైట్, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మనం 10th క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ముందే ఒకసారి వింటే మీరు సమ్మర్ తర్వాత మీ క్లాస్ అంటే మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆ కాన్సెప్ట్ అనేది మీకు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ మనం స్కూల్లో రాసే ప్రతి ఎగ్జామ్ కానీ పబ్లిక్ ఎగ్జామ్ కానీ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాము. ఫిజికల్ సైన్స్ లో మనకు మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సో లాజికల్ గా కానీ కొంచెం క్వశ్చన్ ఫ్రేమ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్న ఛాన్స్ మనకు ఎక్కడ ఉంటుందంటే
ఫిజికల్ సైన్స్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. సో క్వశ్చన్ ఫ్రేమ్ని డిఫరెంట్ చేస్తూ, సో క్వశ్చన్స్ని ఏంటంటే వాటి ఫార్మెట్ అనేది మారుస్తూ, సో మనని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ ఫిజికల్ సైన్సే కాబట్టి, సో దీన్ని ఇప్పుడు ఒకసారి విని మళ్ళీ ఒకసారి మీరు క్లాస్లో, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో ఉంటే మీకు ప్రాపర్ ఐడియా వస్తుందన్న ఇంటెన్షన్తో సో ఈ లెసన్స్ అనేవి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ క్లాస్లో మీరు ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీ కెన్ అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్. ఓకేనా, రైట్. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోను వాచ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.